ప్రపంచ వ్యాపార దిగ్గజాలు విశాఖ వైపు చూస్తున్నారని మేయర్ పీలా శ్రీనివాసరావు తెలిపారు. సిఐఏ సదస్సు కోసం సాగర తీరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశామన్నారు. సదస్సును విజయవంతం చేయాలంటున్న మేయర్ పీలా శ్రీనివాసరావుతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. సిఐఏ భాగస్వామ్య సదస్సుకి విశాఖపట్నం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. మహానగర పాలక సంస్థ విశాఖలో ఉన్నటువంటి రోడ్లను అభివృద్ధి చేసింది, విభాగీలను అభివృద్ధి చేసింది, అనేక కూడళ్లలో ప్రత్యేకమైనటువంటి కళారూపాలను కళాకృతులను ఏర్పాటు చేసింది. 44 దేశాల నుంచి ఎంతోమంది పారిశ్రామిక దిగ్గజాలు వస్తున్నటువంటి ఈ సదస్సు విజయవంతం చేయడానికి మహానగర పాలక సంస్థ అన్ని విధాలా కృషి చేసింది. విశాఖ నగరాన్ని చక్కగా ముస్తాబు చేసింది. ఈ మొత్తం విశాఖ నగర అభివృద్ధి వెనకాల, నగరంలో ఉన్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల వెనక విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు ఉన్నారు. వారు ప్రస్తుతం మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. విశాఖపట్నంలో ప్రజలకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేయాలి. ఎందుకంటే 13, 14, 15, 13నే చంద్రబాబు నాయుడు విశాఖపట్నానికి ఆ రాకతో విశాఖపట్నం అధికారులు కానీ, మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న అధికారులు కానీ, మనకున్న వనరులు కానీ డిస్కస్ చేయనందుకు ముందొస్తూ చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం రావడానికి ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, మన విశాఖపట్నం ప్రజలకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలోనే విశాఖపట్నం అనేది ప్రథమ స్థానం అయింది ఈవేళ. ఎందుకంటే రాజధాని అని ప్రధానంగా విజయవాడ తీసుకున్నా ఈవేళ దానికంటే పెట్టుబడిదారంగా, ఫైనాన్సీగా, ఏదైతే ఉద్యోగాలు కానీ ఇవన్నిట్లో కూడా మన విశాఖపట్నం ఉన్న యువతకి ఈవేళ ఇస్తున్న కానుక చంద్రబాబు నాయుడు గారు. ఈ కానుక ఎటువంటిదంటే అదర్ కంట్రీస్ నుంచి, అన్ని కంట్రీస్ నుంచి విశాఖపట్నానికి వచ్చి ఒక మీటింగ్లో ఈవేళ ఎంఓయూలు చేసుకోవడం అంటే ఇది ఏదో ఉత్తుత్తి అగ్రిమెంట్లు కాదు. మీరు కూడా గుర్తుంచుకోవాలి, ఈ అగ్రిమెంట్లు ఇలువలతో కలిగిన ఈవేళ అగ్రిమెంట్లు అవుతున్నాయి. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అధికార మినిస్టర్లు కానీ, శాఖలు ఉన్న మినిస్టర్ కానీ, లోకేష్ గారు నాగల చవితి రోజు కూడా 3 రోజులు ఉండి వాళ్ళ కంట్రీస్తో మాట్లాడడం, వాళ్ళ నుంచి ఈవేళ పెట్టుబడులు తేనందుకు సిద్ధం చేసి అదే 14వ తారీఖు 15వ తారీఖు సమ్మిట జరుగుతున్న పండుగ విశాఖపట్నానికి. దీని ద్వారాగా విశాఖపట్నానికి కూడా ప్రజలు కూడా క్రమశిక్షణతో, బాధ్యతతో దీంట్లో వచ్చిన వారికి స్వాగతం కానీ, ఎవరైనా విదేశీ నుంచి వస్తాడో వాళ్ళకి ఇచ్చే గౌరవాన్ని నిలబెట్టమని మన విశాఖపట్నం ప్రజలందరినీ కోరుచు, ఏ విధమైన ఇబ్బందులు మీకు కానీ ఉన్న అక్కడి నుంచి వచ్చిన వారికి కానీ లేకుండా బాధ్యతతో మనం అందరం కలిసి నడిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి సిఐఏ భాగస్వామ్య సదస్సు ఒక అద్భుతమైన పండగగా విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు అభివర్ణిస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.